కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లైవ్ షోకి స్వాగతం. చర్చలో శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ గీతానంద్ గారు, ఆర్థిక నిపుణులు. ఇక నిన్న మాజీ ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా వివరంగా, విపులంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద చాలా వివరంగా మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలు, వాటి ఆధారాలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, రికార్డు స్థాయిలో, బహుశా దేశంలో ఏ రాష్ట్రం కూడా 4 నెలల్లో 40,000 కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించిన ఘనత చంద్రబాబు గారి ప్రభుత్వానికి దక్కింది. అయితే ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం పొరపాటున అటువంటి వార్తలు ఏమి రాయకుండా ఇప్పటికీ జగన్ గారి ప్రభుత్వం మీద పడే, అప్పటి ప్రభుత్వం మీద పడే రోదనలు, వేదనలతోటి కథ నడుపుతున్నాయి. చంద్రబాబుని పోగొట్టడం, జగన్ తిట్టడం, ఇది తప్ప వేరే అసలు జర్నలిజాన్ని వాళ్ళు మర్చిపోయారు. జర్నలిజం అంటే ఓ పద్ధతిగా రాయాలన్న విషయాన్ని కూడా వాళ్ళు వదిలేసి అరాచకంగా మారారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగతా ఎల్లో మీడియా. ఇక జగన్ గారు ఇవాళ నిన్న ప్రభుత్వ స్కూళ్ల పిల్లలపై ఎందుకు వివక్ష అంటూ సిబిఎస్ఈ బోధనను రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ పేద పిల్లలు ఎప్పటికీ కూడా కింది స్థాయిలోనే ఉండిపోవాలా అని ప్రశ్నించారు. అది కూడా చాలా దారుణంగా. తాజాగా ఈ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, అంటే ఒకప్పుడు ప్రభుత్వ కాలేజీలను పెంచి అందులో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెట్టాలి అని జగన్ గారు చెప్తే ఈ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇష్టం వచ్చినట్టు తిట్టారు. విద్యను అమ్ముకుంటారా అని ప్రచారం చేశారు. దాంతో ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ రాగానే చేస్తున్నది ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానాన్ని కొనసాగించడం. సో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూడండి, ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బుకు అమ్ముకోవడం అన్యాయం. 2023 అక్టోబర్ 4న పవన్ కళ్యాణ్ గారంటే, అంతకుముందు 2023 అక్టోబర్ 16వ తేదీన లోకేష్ గారు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వమే ఎంబీబీఎస్ సీట్లు అమ్మడం దారుణం, రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లు అందజేస్తాం అంటూ మాట్లాడారు. తీరా చూస్తే సీన్ కట్ చేస్తే సీట్లు ఏకంగా 1750 పాడేరు కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని సీట్ల భర్తీకి సన్నద్ధం అంటూ, పైగా కొత్త కాలేజీల్లో అనేక చోట్ల పులివెందులో 50 సీట్లు వద్దని, ఇలా కొత్త కాలేజీలని ప్రైవేట్ రంగంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏమంటే, ప్రపంచ బ్యాంకు వద్దన్నది అయినా అమరావతి రాజధాని, నవంబర్లో నిర్మాణాలు ఆరంభిస్తామని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రపంచ బ్యాంకు వద్దన్నప్పటికి కూడా, అక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంక్ చెప్పినప్పటికి కూడా మేము అమరావతిని రాజధానిగా చేస్తాం, అక్కడే నిర్మాణాలు చేస్తామని ధైర్యంగా నారాయణ గారు చెబుతున్నారు. ఇక ఒక్కసారి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆంధ్రజ్యోతి వారికి జగన్ గారి ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగినా ఏడుపుగానే ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడం అనేది ప్రజలకు సంబంధించిన అంశం అంట. అంటే ప్రజల సంపాదన సామర్థ్యం పెరిగిందనంట. అదే చంద్రబాబు గారి టైంలో తలసరి ఆదాయం పెరిగిందని అనేకసార్లు చెప్తే అది బ్రహ్మాండం, భజగోవిందం అని చెప్పిన వాళ్ళు ఇంత అరాచకంగా, ఇంత అధ్వానంగా దీన్నే జర్నలిజాన్ని నీరు గార్చడం, ఏమంటాము, అసహ్యంగా మార్చడం అంటే, సరే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం, పద్ధతి ప్రకారం రాయొచ్చు కదా. జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగిందని ఒప్పుకోక తప్పని పరిస్థితిలో ఇప్పుడేమంటారంటే అది ప్రజల సామర్థ్యం పెరిగిందంటే ఎట్లా పెరిగింది? ప్రభుత్వాలు వాళ్ళ విధానాల వల్ల. మరి ఇప్పుడు ఎందుకు జీఎస్టీ తగ్గింది? మరి ఆగస్టు నెలలో గతంలో జగన్ గారి ప్రభుత్వంలో జీఎస్టీ ప్రతి నెల పెరుగుదల చూపిస్తే ఇప్పుడు ఎందుకు తగ్గింది? మరి ఆ సంగతి రాయరు, రహస్యంగా పెడుతున్నారు. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అంశాలు తప్ప, నిజంగా వాళ్ళు బాగా చేసి ఆదాయం పెంచిందంటే సంతోషమే, మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, నిన్న జానీ మాస్టర్ గారు అన్న ఆయన సినిమా రంగానికి సంబంధించిన డాన్సర్ అట, డాన్సింగ్ స్టార్ అట. దయచేసి ఏమనుకోమాట, నాకు ఆయన వివరాలు, నాకు ఆ రంగం గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ ఆయన ఇంట్రెస్టింగ్, ఆయన జనసేనకు కూడా పనిచేశాడంట. అప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన మీ ప్రోత్సాహంతో మొదలై, అంటే పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో మొదలై పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కొనసాగుతున్న ప్రయాణం ఇది.
అందరి ఆశీస్సులతో పాటు మీ అభినందనలు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయన్న అంట. అంటే పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన పనిచేస్తున్నాడంట. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడిది గత నెలలోనే ఆగస్టు 16 అంట ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతే సామాజిక స్పృహ కలిగిన కళాకారుడు అని జానీ మాస్టర్కి సర్టిఫికెట్ ఇచ్చారు. మరి ఈ సామాజిక స్పృహ కలిగి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి జానీ మాస్టరు ఇప్పుడు రేప్ కేసులో తోటి ఆర్టిస్ట్నే ఆ రేప్ అభియోగానికి గురవుతూ మరి దాని మీద ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందించినట్లేదు. కానీ ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలు అయితే వీడియోలు చూడటానికి ముందు ఒక్కసారి కృష్ణరాజు గారిని సరదాగా అడుగుదాం. ఏమిటి జానీ మాస్టర్లో కనిపించిన స్ఫూర్తి మీకేమైనా కనిపించిందా కృష్ణరాజు గారు? సార్ ఇటువంటి వారిని ఏ సమాజమైనా స్ఫూర్తిగా తీసుకుంటే ఆ సమాజం అధోగతి పాలవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక స్పృహ గమనించాడు. నేనేమో పవన్ కళ్యాణే నాకు స్ఫూర్తి అంటున్నాడు జానీ మాస్టరు. ఆయన జనసేన తరఫున ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేశాడంట కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పలు వివాహాలు చేసుకున్న వ్యక్తి. ఒక వివాహం అయితే ఒక భార్య ఉండగానే మరో వివాహం చేసుకుని పిల్లల్ని కన్న వ్యక్తి. వారిని ఎవరు స్ఫూర్తిగా తీసుకోవాలి? ఇటువంటి జానీ మాస్టర్ లాంటి వ్యక్తులే బహుశా స్ఫూర్తిగా తీసుకుని ఉంటారండి. అందుకనే ఈ కంప్లైంట్స్ ఆ జానీ మాస్టర్ గారు అదృశ్యం అయిపోవటం, ఏదో కంటి తుడుపు చర్యగా జనసేన నుంచి ఆయన సస్పెండ్ చేశారంట. పార్టీ కార్యకలాపాలకు దూరం అన్నారే, సస్పెన్షన్ కూడా జరిగినట్లేదు. పార్టీ కార్యకలాపాలు దూరం చేశారు అంతే తప్ప పార్టీ నుంచి బహిష్కరించే పని ఇంకా చేయలేదు. అది ఇది ఒక విడ్డూరం. అది అంటే ఇటువంటి వారిని కూడా మనం పార్టీలో కొనసాగిద్దాము, ఇతని మీద భవిష్యత్తులో మళ్ళీ తీసుకుందాం అనే భావనతో ఆ పార్టీ అధినేత ఉంటే ఆ పార్టీనే కాదండి రాష్ట్ర ప్రజలను కూడా ఆ భగవంతుడే కాపాడాలి. రైట్. శేఖర్ గారు మీరు కూడా ఏమైనా వ్యాఖ్యానిస్తారా దీని మీద? ఆయన పవన్ కళ్యాణ్ తనకి స్ఫూర్తి అంట, సామాజిక స్పృహ ఉంది పవన్ అని జానీ మాస్టర్కి పవన్ కళ్యాణ్ గారి సర్టిఫికెట్, మీరేమంటారు? సార్ కేఎస్ఆర్ గారు నమస్తే అండి. మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. జానీ మాస్టర్ చాలా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి అండి. ఎంత సామాజిక స్పృహ కలిగిన వ్యక్తో నెల్లూరులో చాలా మందిని అడిగితే చెప్తారు సార్. మాది కూడా నెల్లూరే సార్. నెల్లూరులో ఆయన ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు, ఇవన్నీ మనం మాట్లాడితే రాజకీయ నాయకులు అయి ఉండి అలాంటి వాస్తవంగా చెప్పాలంటే నెల్లూరులో అతను ఒక పురుగులాగా చూస్తారు సార్. అంటే ఆధారాలు ఉంటేనే మాట్లాడండి, ఆధారాలు లేకుండా మనం అభియోగాలు మోపడం కూడా ధర్మం కాదు సార్. ఖచ్చితంగా సార్ రాజకీయ జీవితంలో నేను ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడలేదండి. జానీ మాస్టర్ గారి గురించి నెల్లూరులో ఎవరిని అడిగినా చెప్తారు సార్. అతని గురించి మనం మాట్లాడడం కూడా సార్. అతనిలో సామాజిక స్పృహ పవన్ కళ్యాణ్ గారికి ఏం కనిపించిందో, ఇక పవన్ కళ్యాణ్ గారిలో ఏదైతే స్ఫూర్తి జానీ మాస్టర్ గారికి ఏం కనిపించిందో. అలా సినిమాలో డైలాగ్ ఉంటుంది, సరిపోయారండి ఇద్దరికిద్దరని. ఆ డైలాగ్ యాప్ట్ సార్ ఈ డైలాగ్ ఇద్దరికి. ఇంకా అంతకు మించి వాళ్ళకి వ్యాఖ్యానించడం కూడా అనవసరం సార్. రైట్, ఓకే. ఇక ఒకసారి వీడియోలు చూసిన తర్వాత అప్పులంశం మీద అమరావతి రాజధాని సేఫ్ కాదని ప్రపంచ బ్యాంక్ చెప్పింది అబ్బా, అయినా కూడా మేము అక్కడే కడతాం అబ్బా అన్నారట మంత్రి నారాయణ గారు. వాటి మీద చర్చలోకి వెళదాం. ఇప్పుడు వీడియోలు చూద్దాం. ఈ నెల అప్పు, ఆ నెల అప్పు, రాష్ట్రం అప్పు, శ్రీలంక కాబోతుంది. ఇప్పుడు ఎక్కడండి 4 నెలలు అయింది కదా. 4 నెలల్లో మరి 11 జూను 2000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఎక్కడన్నా అసలు చూసినామండి పేపర్లలో? అదేవిధంగా 2 జూలై ఎప్పుడు లేని విధంగా చరిత్రలో 2 సార్లు 5000 కోట్లు అప్పు చేయడము. అందులో 2 జూలై ఒక్కసారి 5000 కోట్ల అప్పు, జూలై 16వ తేదీ 2000 కోట్ల అప్పు, జూలై 30వ తేదీ 3000 కోట్ల అప్పు, ఆగస్టు 27వ తేదీ 3000 కోట్ల అప్పు, మరి సెప్టెంబర్ 3వ తేదీ 4000 కోట్ల అప్పు. ఎందుకండి? ఇంతకుముందు ఎంతో చాలా అసలు కన్సర్న్తో రాష్ట్రం ఏం కాబోతుంది అని చెప్పి కొన్ని మీడియాస్ రాసేవాళ్ళు అనమాట. అప్పు ఎందుకు అసలు ఇప్పుడు అప్పే కనపడడం లేదు? మరి అదేవిధంగా 10 సెప్టెంబర్ 2024 4 నెలల్లో 43,000 కోట్ల అప్పు. వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి
బండ తెగిపోయి 3 దగ్గరల ఈ యొక్క విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. రైట్, ప్రపంచ బ్యాంక్ చెప్పినా నమ్మొద్దని చెబుతున్నాడు మంత్రి నారాయణ గారు. ప్రపంచ బ్యాంక్తో మరికి ఎవరికి సంబంధాలు ఉన్నాయో ఏం పోడో కానీ మొత్తం మీద ఇక రికార్డు స్థాయిలో బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 43,000 కోట్ల అప్పు చేసిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఫిగర్స్ అండ్ డేటా అంతా వివరిస్తున్నారు. ముందుగా గీతానాథ్ గారు, ఈ రకంగా ఏ రాష్ట్రం అయినా సరే ఇంత అప్పు చేసిందే? ప్రస్తుతానికి చూసినట్లయితే కేవలం 4 నెలల్లో 43,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అంటే సగటున నెలకు 11,000 కోట్ల రూపాయలు అప్పు, అంటే సంవత్సరానికి 132,000 కోట్ల రూపాయలు. ఇదే రేషియోలో కనుక జరిగితే రానున్న 5 సంవత్సరాల్లో 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయేటువంటి అవకాశం కనపడుతుంది. అంటే ఇదే స్పీడ్ లో కనుక అప్పులు చేస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇంకా ఎక్కువ ఉన్నాయా, దానివల్లే మేము చేయాల్సి వస్తుంది, ఇలాంటి కారణాలు ఏవైతే చెప్తున్నారో అవి పూర్తిగా వాస్తవ దూరాలు అనేది, సత్య దూరాలు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వివరణ ఇచ్చిన, అంటే ఆర్బీఐ లాంటివి ఏవిచ్చినా కూడా గత ప్రభుత్వ హయాంలో FRBM లిమిట్స్ కు లోపడి అప్పులు చేయడం జరిగింది. అలాగే అప్పుల పర్సంటేజ్ అంటే గ్రోత్ పర్సంటేజ్ కూడా కంపారిటివ్ టు 2014-19 కన్నా కూడా 2019-24 మధ్యలో తక్కువ అప్పులు మాత్రమే చేయడం జరిగింది. దాంతో పాటు కొన్ని సంస్థల అప్పులు కూడా క్లియర్ చేసినటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. బైఫర్కేషన్ తర్వాత పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి మనకు ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దానిలో దాదాపు 11,000 కోట్ల రూపాయల అప్పులు గత ప్రభుత్వం తీర్చినటువంటి అంశాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అలాగే సంక్షేమ పథకాల అమలు తీరులో కూడా అప్పులు తీసుకొచ్చి చేశారు అంటే ఇచ్చినటువంటి రూపాయి రెండు కూడా కొంత చూస్తే క్లియర్ కట్ గా కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే అప్పు చేయడం వేరు, అప్పును వృధా చేయడం వేరు, అప్పుని సద్వినియోగం చేయడం వేరు. గత ప్రభుత్వం చేసిన రుణాలు ఏవైనా ఉన్నా కూడా అవి పూర్తిగా సద్వినియోగం అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు తెచ్చినటువంటి 43,000 కోట్ల రూపాయల అప్పు ఏమైంది, దేనికి దీన్ని ఖర్చు పెట్టారనేది కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది చాలా ర్యాపిడ్ గా చేసినటువంటి అప్పు, చాలా స్పీడ్ గా చేసినటువంటి అప్పు. అది కూడా ఇంత పర్సంటేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి విషయం అనమాట. 43,000 కోట్లు 4 నెలల్లోనే. ఇంకా 4 నెలల కాలం పూర్తి కాలేదు, కేవలం 100 రోజులు మాత్రమే పూర్తయింది ఈ అప్పులు తీసుకురావడం మొదలుపెట్టి. అది ప్రతి నెల ఇంచుమించు ప్రతి నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు అప్పులు తెచ్చుకుంటూనే ఉన్నాం, అప్పులు తెచ్చుకుంటూనే ఉన్నాం. రైట్, అప్పుడు శ్రీలంక అన్నారు, ఇప్పుడేమో మరి అమెరికా అయిపోయిందా వీళ్ళు అప్పులు చేస్తే? అంటే అప్పుడు శ్రీలంక కరెక్ట్ గా కలిసి వచ్చిందండి. అంటే కొన్ని ఉంటాయి అలాగా, ఆ టైంలో వాళ్ళకి కలిసి వచ్చి శ్రీలంక దివాలా తీయడము, ఇంకోటి దివాలా తీయడము, జనాల్లోకి ఏంటంటే దీన్ని బాగా తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఒక కంపారిజన్ కావాలి. అప్పుడు పచ్చబద్దాలు రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా నిప్పుకి గాలి తోడైనట్లుగా విపరీతమైన విద్వేష ప్రచారం చేశాయి కదా. అదే సార్, విద్వేష ప్రచారం చేసేది. ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఎక్కడ కూడా మీకు కనీసం కనపడదు ఎంత తప్పు చేశారని. గూగుల్లో ఎదుర్కోవాలి ఎంత తప్పు చేశారని, లేదా ఎక్కడో 1-2 పత్రికలు మాత్రమే దాన్ని కవర్ చేసేటువంటి పరిస్థితి. మేజర్ మీడియా దాన్ని పూర్తిగా నొక్కేస్తుంది. ఈ వాస్తవాలు ఎప్పుడైతే ప్రజలకు తెలియకుండా పోతాయో, లేదా అవాస్తవాలు ఎప్పుడైతే విపరీతంగా ప్రచారంలోకి వస్తాయో అప్పుడే ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అవును, సాక్షి కాకుండా ప్రజాశక్తి లాంటి కొన్ని పత్రికలు మాత్రం ఆ వివరాలు ఇచ్చినట్టుగా నిన్న బుగ్గన గారు చెప్పారు. రైట్, కృష్ణరాజు గారు చెప్పండి, అసలు ఒక్క స్కీము ఎక్సెప్ట్ పెన్షన్స్ తప్ప ఇంకే స్కీము అమలు చేయకపోయినా కూడా ఎందుకు ఇంత 40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 43,000 కోట్ల అప్పు తీసుకొచ్చి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు దాని మీద ఎందుకు ఇంతవరకు వివరణ ఇవ్వలేదు? మాట్లాడితే ఆర్థికంగా అట్లయిపోయాం, భయం వేస్తోంది, ఇట్లాంటి కబుర్లు ఎందుకు చెబుతున్నారు? పవన్ కళ్యాణ్ అన్నాయని అట్లాగో అసలు నోరు విప్పట్లేదు కాబట్టి గొడవలేదు. ఈ చంద్రబాబు గారు చాలా చాలా విజనరీ అంటారు కదా, మరి ఈ స్థాయిలో అప్పులు చేసుకొచ్చి నిజంగానే శ్రీలంక చేస్తున్నారా, అమెరికాని చేస్తున్నారా ఈ అప్పులతోటి? సార్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ 43,000 కోట్ల రూపాయల రుణం అనేది ప్రజాశక్తిలో వచ్చిన వార్త ఆధారంగా చెప్తున్నారండి. అయితే ఆ రుణం అనేది ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో చేసిన రుణం, దానికి ప్రస్తుత రుణానికి సంబంధం లేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సుమారుగా 20,000 కోట్ల రూపాయల రుణాన్ని
ఆయన ఇప్పటికే ఆయన అవైల్ చేసుకున్నాడు ఆర్బీఐ దగ్గర ఈ బాండ్స్ ని విక్రయించుకొని. ఇది ఒక అంశం అయితే, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా కూడా ఏ పథకానికి నిధులు లోటు లేకుండా ఆయన సమకూర్చారు. మరోవైపు అభివృద్ధి వ్యయాలు కూడా, ఈ మధ్యన వచ్చిన వార్త ఏమిటంటే అభివృద్ధి వ్యయాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో సగటున దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఆయన చేయగలిగాయండి ఆయన. రెండోది, ఈ వేతనాలు ఉపాధ్యాయులకి, ప్రభుత్వ ఉద్యోగులకి అది సంవత్సరానికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు అవుతుందండి, పెన్షన్తో సహా. ఇవన్నీ కూడా ఏ నెల కానాలు ఇచ్చారు తప్ప మరీ ఎనార్మస్ డిలే అనేది జరగలేదు. ఇవన్నీ చేస్తూనే సంక్షేమ పథకాలకు దాదాపు 2.80 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేశారు. ఇలా చూస్తా ఉన్నట్టే ఆయన హయాంలో అభివృద్ధికి జరిగింది బాగా, సంక్షేమం జరిగింది. అలాగే అభివృద్ధి కార్యకలాపాలు మీకు చెప్పినట్టు దాదాపు 38-39 కోట్ల రూపాయలు ఆయన సంవత్సరానికి ఆయన వ్యయం చేశారు. ఆనాడు లేని ఆర్థిక ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు వచ్చాయి అన్నది పెద్ద సందేహం ఎవరికైనా కానీ. ఏమిటంటే ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి నిజానికి ఏంటంటే ఆదాయాలు ఈ 3 నెలల్లో కూడా అన్ని రకాల ఆదాయాలు తగ్గాయండి. రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గింది, ఇంత చెప్పారు, జిఎస్టీతో సహా అన్ని ఆదాయాలు తగ్గాయి. ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనంలో ఉంది. నిజానికి ఈ త్రైమాసికం చూస్తే ఎట్లా ఉందంటే ఈ వృద్ధి అనేది కేవలం 7% కూడా లేదండి. గతంలో ఈ వృద్ధి అనేది దాదాపు 12 నుంచి 16% నమోదైంది 5 ఏళ్లలో. కానీ అటువంటి వృద్ధి అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి 7% బిలోనే ఉంది. రెండోది, దీనికి సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవటంతో పాటు ఈయన అసలు తన స్థాయికి మించి రాష్ట్ర ఖజానాకు సంబంధం లేకుండా అనుచితంగా అనేక ఉచితాలు ప్రకటించారండి. ఈ అనుచితమైన ఉచితాలకైనా రేపు డబ్బులు తేలేక సతమతం అవుతున్నారు, ఇప్పుడు అవుతున్నారు ఆయన. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి ఆయన ఏం చెప్తున్నారంటే నాకు భయంగా ఉంది, రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పి చెబుతున్నారు. ఓకే, మీరు అధోగతి పాలైందని చెప్పి అప్పులు చేయడం మానేస్తున్నారా అంటే అప్పులు చేస్తున్నారు. ఈ గతంలో ఇదే ప్రభుత్వం అప్పులు చేస్తే మళ్ళీ మీరు తప్పు పట్టారు. ఇలా ఏ రకంగా చూసినప్పటికి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ దాదాపు రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుందండి. ఈ 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది అన్ని విధాల అధోగతిలో ఉంది. ఒక ఆర్థిక వ్యవస్థే కాదండి, సామాజిక రంగం కావచ్చు, లేదా శాంతి భద్రతలు కావచ్చు, ఏమైనా చూడండి మీరు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది ఒక తిరోగమన పదంలో ఉంది. ఎక్కడ చూసినప్పటికీ కూడా మీరు అరాచకాలు అంటే దాడులు, హత్యలు, లేకపోతే గృహదహనాలు, ఇవి ఒకవైపు. తర్వాత పిల్లల కలుషితాహారం, తర్వాత పిల్లల్ని అసభ్యంగా బాత్రూంలో కెమెరాలు పెట్టి తీయించడం, మచ్చుమర్రి సంఘటన సంబంధించి బాలిక వృద్ధ ఇప్పటివరకు కనుగోలేకపోయారు. విచిత్రం ఏంటంటే మచ్చుమర్రి బాలికను ఆవిడ బతుకుందో లేదో కూడా తెలియదు, ఆ బాలిక ఎక్కడుందో తెలియదు, ఆ మృతదేహాన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. కానీ ఆగమేఘాల మీద ఎవరు జత్వానీ గారిని, కాదంబరి జత్వానీ గారిని ముంబై నుంచి తీసుకొచ్చి రాచమర్యాదలు చేసి ఇక్కడ 3 IPSల్ని వేధించే పనిలో ఈ ప్రభుత్వం చాలా ఇదిగా ఉంది. ఎలా చూస్తా ఉంటే ఏ రకంగా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది దివాళా తీసే విధంగా ఉంది. ఇక్కడ మీకు సాధారణంగా మీకు ఈ రాజకీయ నాయకులు సాధారణంగా మీకు 4 రకాలుగా ఉంటారండి. ఒకటి అధమ స్థాయి నాయకులు, రెండోది సాధారణ నాయకులు, మూడోది అసాధారణ నాయకులు, 4వది రాజనీతివేత్తలు. అయితే ఈ 100 రోజుల పాలన చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలా అసెస్ చేయొచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే బిలో యావరేజ్, అంటే అధమ స్థాయి అన్నమాట వాడితే మళ్ళీ హర్ట్ అవుతారు కాబట్టి బిలో యావరేజ్ లీడర్ గా ఆయన ఉన్నాడే తప్ప ఈ అపారమైన అనుభవంతో ఆయన ఒక స్టేట్మెన్ గా ఒక రాజనీతివేత్తగా ఆయన తనను తాను నిరూపించుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. అంతేకాకుండా మీరు గతంలో మా మీద ఇట్లా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఒక రెడ్ బుక్ రాజ్యాన్ని నెలకొల్పే పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా
ఈ మధ్య కాలంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత కూడా వచ్చిన గణాంకాలు చూస్తూ ఉంటుంటే నిజానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన హయాంలో ఎంత బాగా ఉందో చెప్పడానికి మీకు ఉదాహరణ ఏంటంటే, మీకు 2024-25లో పన్నులు సుంకాల రూపంలో రాష్ట్రాలకు లభించిన ఆదాయం అండి అది. ఇది కేంద్రం వాటా, కేంద్రం మనకి ఇచ్చిన వాటా పన్నులు సుంకాల రూపంలో. అది వచ్చేటప్పటికి ఏపీకి వచ్చేటప్పటికి 49,364 కోట్లు ఇచ్చిందండి ఏపీకి వచ్చేటప్పటికి. అదే మన పొరుగులో తెలంగాణకు వచ్చేటప్పటికి 25,639 కోట్ల రూపాయలండి. కర్ణాటక వచ్చేటప్పటికి 44,485 కోట్లు, తమిళనాడుకు వచ్చేటప్పటికి 49,740 కోట్ల రూపాయలు. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ తీసిపోలేదు. ఎందుకంటే కేంద్రం మనకి పన్నుల వాట ఎందుకు ఇస్తుందండి, మనం ఎంత ఇచ్చామో దాంట్లో కొంత నిష్పత్తి మేరకు తిరిగి మనకి ఇస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ మన ఏపీకి వచ్చేటప్పటికి ఈ కర్ణాటక తెలంగాణతో సమానంగా ఉంది. కర్ణాటక తమిళనాడుతో సమానంగా ఉంది. తెలంగాణకు వచ్చేటప్పటికి వారికి వచ్చిన ఆదాయం 25,000 కోట్లే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 49,000 కోట్ల రూపాయలు. అంటే తెలంగాణ కన్నా కూడా రెట్టింపు వనరులు మన కేంద్రం నుంచి మనకు వచ్చాయి పనుల రూపంలో. ఇది ఒకటి. తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీలు మీకు వచ్చేటప్పటికి 2030 జూన్ 30, 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయిన కంపెనీలు అండి, అంటే అవి యాక్టివ్ ఉన్న కంపెనీలు దాదాపు 11,154. అదే మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూన్ 30, 2019 నాటికి ఉన్న యాక్టివ్ ఉన్న రిజిస్టర్డ్ కంపెనీలు 7,708 మాత్రమే. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి వచ్చేవి దాదాపు 3-4 వేల రిజిస్టర్డ్ కంపెనీలు అదనంగా పెరిగాయి. మరి ఎంత గ్రోత్ కాదా అండి అది. అంటే ఏం జరిగిందంటే ఇక్కడ ఈ గ్రోత్ ని ఎవరికి కనిపించకుండా వినిపించకుండా చంద్రబాబు నాయుడు గారి సోషల్ మీడియా సైన్యం ఒకటి, అలాగే ఆయనకు అనుబంధంగా ఉన్న మీడియా ఈ గ్రోత్ ని కనిపించకుండా చేయడంలో వారు సక్సెస్ అయ్యారు. కానీ గణాంకాలు మాత్రం ఇప్పుడు ఎక్కడ చిక్కు చెదరకుండా ఉంటాయండి. ఆర్బీఐ గణాంకాలు కావచ్చు, సోషల్ ఎకనామిక్ కావచ్చు, లేకపోతే నీతి ఆయోగ్ గణాంకాలు కావచ్చు. ఇవన్నీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చక్కగా అభివృద్ధి చెందింది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు, విద్యార్థులకు, అలాగే వృద్ధులకు ఒక రకంగా చెప్పాలంటే స్వర్ణ యుగం లాంటిది. వైద్యంలో కూడా, వైద్యం విద్యలో కూడా అండి, వైద్య విద్యలో ఏదైనా కానివ్వండి, వీటిలో అన్నింటిలో చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా స్వర్ణ యుగం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి ఫైనల్గా. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగడం అనేది ప్రజలకు సంబంధించిన అంశం అంట. జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగితే అది ప్రజల సంపాదన సామర్థ్యం పెరిగింది తప్ప జగన్ గారి ప్రభుత్వం చేసింది ఏమి లేదని ఆంధ్రజ్యోతి వాడు తెగ ఏడుస్తూ రాశారు. ఇది ఒక మోసం అండి. అదే చంద్రబాబు గారి టైంలో తలసరి ఆదాయం పెరిగితే ఆహో ఓహో అని భజంత్రీలు. దేనికైతే రాయొచ్చు కదా, ఓకే అప్పుడు ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరిగింది, కారణాలు ఇవన్నీ రాయొచ్చు కదా. పోనీ ఈయన అప్పులు చేశాడు, పలానా పనికి అప్పులు చేశాడు, పలానా డెవలప్మెంట్ యాక్టివిటీ ఖర్చు పెట్టాడు, పలానా రకంగా ఖర్చు పెట్టాడని ఇంతవరకు చెప్పలేదు. పోనీ మీరు చెప్పినట్టు 27,000 కోట్లు అప్పు అనుకున్నా కూడా అది కూడా రికార్డే కదా. గత 4 నెలల్లో 27,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఏముంది? ప్రజాశక్తి వాళ్ళు 43,000 కోట్లు అన్నారు, అది వేరే సంగతి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి హయాం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎట్లాగంటే మీకు ఉదాహరణ ఏంటంటే, మీకు ఎవిడెన్స్ గా చెప్తున్నాను. మీకు ఆర్బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారం 2014-19 మధ్యన పెరిగిన తలసరి ఆదాయం 60,128 రూపాయలండి. 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగిన తలసరి ఆదాయం 60,128 రూపాయలు. అదే మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాం 2019-24 మధ్యన పెరిగిన తలసరి ఆదాయం 88,448 రూపాయలు. అంటే మీకు ఎంత పెరిగిందండి? మీకు దాదాపు 28,000 రూపాయలు తలసరి ఆదాయం అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పౌరుడికి పెరిగింది. ఇది చాలు కదా. కానీ దీనిని కూడా వారు గమనిస్తారు, కానీ గమనించినట్టుగా ఉంటూ ఇదంతా బోగస్ అని చెప్పి ఒక ప్రచారం చేసే ఒక ముమ్మర ప్రయత్నంలో వారు ఉన్నారు. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందంత అరాచకం, ఆర్థికంగా రాష్ట్రాన్ని పతనం చేశారని చెప్పి వారు భయంకరంగా ముద్రలు వేసే పనిలో ఇప్పటికీ నిమగ్నమై ఉండడం విశేషం అండి. రైట్.
లక్ష్మీనారాయణ గారు ఒంగోలు నుంచి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. మాట్లాడి 2-3 అంశాలు మాట్లాడుతున్నాం. ఈయన జానీ మాస్టర్ అన్న ఆయన ఆ పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రయాణం చేస్తున్నానని చెప్పారు. ఆయనేమో పవన్ కళ్యాణ్ గారేమో ఆ జానీ మాస్టర్ గారికి సామాజిక స్పృహ కలిగిన కళాకారుడని సర్టిఫికేట్ ఇచ్చారు. మరోవైపు ఏమో రాజధాని అక్కడ పనికిరాదని వరల్డ్ బ్యాంక్ చెప్పింది, అయినా కూడా మేము అక్కడే చేస్తామని వీరు అంటున్నారు. ఇంకోవైపు ఏమో అప్పులేమో విపరీతంగా చేసేస్తున్నారు, రికార్డు స్థాయిలో అప్పులు చేశారని నేను బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. మరి అసలు ఈ అప్పులన్నీ ఏమవుతున్నట్టు ఏమిటి, వీటిలో మీకు ఏది ఆసక్తి అంశం అయితే దాని గురించి మాట్లాడండి. సార్ నమస్తే సార్. ముందుగా పెద్దలందరికీ మీకు కూడా నమస్కారం. మాట్లాడండి సార్. ఇప్పుడు సరే, ఈ జానీ మాస్టర్ ఇవన్నీ మనకి ఎందుకు సార్? ప్రజలు కష్టాలు ఉన్నారు గత 100 రోజుల నుంచి, 4 నెలల నుంచి అంతా బ్రహ్మాండంగా ఉన్నారని చెప్తున్నారు కదా ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు. అసలు మొత్తం మారిపోయింది, అంతా స్వర్ణయోగం అయిపోయిందని చెబుతున్నారు కదా. స్కీమ్లను ఎత్తేయడం ద్వారా, సూపర్ 6 ఇవ్వకుండా ఎగ్గొట్టడం ద్వారా మొత్తం మారిపోయిందని చెబుతున్నారు కదా. హింసాకాండ ఎక్కడ కనపట్టలేదంటగా వాళ్ళకి. సార్ పేపర్లలో, కొన్ని టీవీలలో అద్భుతము, మహా అద్భుతము, చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, కొన్ని పేపర్లకు, కొన్ని టీవీలకు మాత్రమే సార్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆయన నిజంగానే విజనరీ ఉన్న లీడర్ అయితే 1980లో ఇచ్చినటువంటి హామీలు ఈ రోజులు ఇవ్వరు సార్. అంటే కనీసం 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, అయినా కానీ సేమ్ హామీలు ఇస్తున్నారంటే ఏంటి సార్ అర్థం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేదవాళ్ళని ధనవంతులు చేస్తున్నారు అంటే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పేదవాళ్ళని ధనవంతులు చేయలేకపోయారా సార్? ఒక ఇల్లు కట్టించలేకపోయారా? అంత విజన్ నాయకుడు అయితే ప్రపంచాన్ని ఏలే నాయకుడు కాదు. ఆయన తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే పేదరికం ఎట్లా తగ్గిస్తా అన్నాడు? ధనవంతులంతా పేదలను దత్తత తీసుకోవాలంట, ఒక్కొక్కడు ఒక్కళ్ళని దత్తత తీసుకోవాలంట. మరి మీరేమన్నా, మీరు మీ స్థాయి నాకు మీకున్న ఆర్థిక స్తోమత నాకు తెలియదు, కానీ మీరంటే ఒకళ్ళని దత్తత తీసుకుని వాళ్ళని పోషించి వాళ్ళని పెంచాలని చెబుతున్నారు. అంతే. అదే ఏదో 4P అనో ఏదో పెట్టాడు కదా, చెప్తున్నాడు కదా సార్. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది సార్. ఒక నిమిషం టైం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు గత 40 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. సరే ఎలా మబ్బు పెడుతున్నాడా పేపర్ల ద్వారా, టీవీలో, అది వేరే విషయం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు సార్. ఆయన మీరు చూడండి, పేదల నుంచి, చిన్న రూరల్ విలేజ్ నుంచి కూడా సిటీల వరకు కూడా, వైజాగ్ కానీ, చిన్న పల్లెటూరు నుంచి సచివాలయ వ్యవస్థ కానీ, పాల డైరీలు కానీ, పిహెచ్సీలు కానీ నెంబర్ 1 చేశారు సార్. అదంతా విధ్వంసం అంట కదా. చంద్రబాబు గారు, ఈనాడు అప్పట్లో బతుకున్న రామోజీరావు గారు, అట్లాగే రాధాకృష్ణ అన్న, ఆయన వీళ్ళంతా విధ్వంసం ప్రచారం చేశారు కదా. అదంతా సార్ గ్రౌండ్ లెవెల్కి వస్తే చూస్తే తెలుస్తుంది సార్. వాళ్ళు చెప్పిన నిజమైతే చంద్రబాబు నాయుడు గారు 60 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. పేపర్లు, టీవీలు వాళ్ళు చెప్పి ఏదైతే వాళ్ళ సొంత పేపర్లు ఉన్నాయో వాళ్ళు చెప్పే నిజంగానైతే ప్రజలకి ఒక్క శాతం కూడా విషయం నిజం తెలియదు. చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ముఖ్యమంత్రి ఉండాలి వాళ్ళు చెప్పే నిజమైతే. నిజం కాదు కాబట్టే ఆయన గత 40 ఏళ్లలో ఘోరంగా ఓడిపోయారు. రాజశేఖర టైంలో 10 ఏళ్ళు, మొన్న 5 ఏళ్ళు కూడా ఓడిపోయారు. కాబట్టి ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా పనులు చేసి నెంబర్ 1 చేశాడు. అభివృద్ధిలో కానీ, మెడికల్ ఫీల్డ్ లో కానీ, స్కూల్ వ్యవస్థలో కానీ. CBSE కూడా రద్దు చేస్తాం నిన్న మన పేపర్లో. CBSE రద్దు, మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని అక్కర్లేదని చెప్పడం, ప్రైవేట్కి ఇచ్చేస్తామని చెప్పడం, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే కొన్ని సీట్లు పెట్టి గవర్నమెంట్ కాలేజీని ఇంప్రూవ్ చేయాలనుకుంటే కొత్త కాలేజీలని అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఇస్తున్నారు. రైట్. అంతా రివర్స్గా నడుస్తూ ఉంది. రైట్. థ్యాంక్ యూ. పొన్నయ్య గారు చిత్తూరు నుంచి. రైట్, కట్ అయింది. శేఖర్ గారు చెప్పండి, వీటన్నిటి మీద మీ అభిప్రాయం. అప్పులు వ్యవహారం రికార్డు స్థాయిలో జరుగుతున్న తీరు కానీ, వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏడుపు ఏంటంటే జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగింది కానీ అది ఆయన ఘనత కాదని వాళ్ళు ఏడుస్తున్నారు. మీరేమంటారు? సార్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి మీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీ రికార్డెడ్ 50% గ్రోత్ ఇన్ జిఎస్డిపి సార్. అవును, 50% గ్రోత్ రేట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. అంటే కాదు, మీరు చెప్తే రేపు ఏం రాస్తాడో తెలుసా? అది జగన్ ఘనత కాదు, వ్యాపారులు ట్యాక్స్ కట్టారు కాబట్టి అని రాస్తాడు. జీడిపి షేర్ సార్. అవును, జీడిపి షేర్ సార్. ఇది జీడిపి షేర్లు ఏదైతే 24 సార్ 4.9% ఏపీ ఉంటే తెలంగాణ 4.2% సార్. మన పక్కనే కేరళ చూసుకుంటే 4.2% సార్. అంటే తెలంగాణ కంటే కూడా మనం జీడిపి షేర్ లో ఎక్కువ ఉన్నారు సార్. వీళ్ళు కూడా తెలంగాణ ప్రజలు సోమరపోతులు కాబట్టి వాళ్ళు జీడిపి సాధించలేకపోయారు. ఆంధ్ర ప్రజలు కష్టపడ్డారు, ప్రభుత్వం ఏమి లేదని చెప్పి రాయమన్నాడు సార్. ఇంకో విషయం సార్, ఎకనామికల్ సార్ ఎంత దుర్మార్గం అంటే దీని గురించి మాట్లాడేటప్పుడు చిన్న ఉపద్ఘాతం సార్. ఏదైతే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు తెలుసా సార్? ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాల్యూమ్ లో ఏం చూపించాలంటే ఏపీ అప్పులు క్లియర్ గా చూపించడంతో పాటుగా
ఏదైతే ఎకనామికల్ గ్రోత్ అనేసి దానికి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒక సర్వే ఇవ్వాలి సార్. ఆ సర్వే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ ర్యాంకింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏదైతే అగ్రికల్చర్ గ్రోత్ కానీ, ఎక్స్పోర్ట్స్ గ్రోత్ కానీ, లేకపోతే అన్ని రకాలు సార్ దాంట్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది జిఎస్డిపి గ్రోత్ రేట్ తో సహా అని చెప్పేసి ఒక దుర్మార్గంతో దాన్ని ఆపేశారు సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సార్ ఇది ఎంత దుర్మార్గం అంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ తీసుకుంటారు సార్. జిఎస్డిపి గ్రోత్ 2018-19 వచ్చేసరికి 5.36% సార్. అదే 2022-23 బడ్జెట్ కి సార్ 7.02% సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా దాదాపుగా 2.7% జిఎస్డిపి గ్రోత్ రేట్ పెరిగింది సార్. ఇంక ఇది అభివృద్ధి ఉన్నట్ట లేకపోతే విధ్వంసం ఉన్నట్ట? అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాయాలి సార్. ఇంకా చూసుకుంటే సార్ ఇంకా పరిశ్రమలే లేవు, పెట్టుబడులే లేవు అని చెప్పి మొన్నటి వరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశారు కాబట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని మళ్ళీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇదిగోండి సార్, ఇది ఒకసారి చూసుకోమనండి సార్. ఇది ఎవరు ఇచ్చారంటే సార్, ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి సార్. వాటిల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ 2014-18 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ 32,803 కోట్ల రూపాయలు సార్. కానీ 2019-23 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ అయినటువంటి ఏదైతే వాల్యూ ఏదైతే ఉందో 1,103 కోట్ల రూపాయలు సార్. ఇది మేమిచ్చింది కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ డేటా, మేము చెప్పింది కాదు ఇది. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కళ్ళు కనిపించట్లేదు ఏంటో. చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల హయాంలో 30,000 అయితే ఇన్వెస్ట్ అయింది గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1,00,000 కోట్లు సార్. ఓకే, అంటే చంద్రబాబు ప్రభుత్వం కంటే దాదాపు 3 రెట్ల పైన పెరిగింది సార్. ఇక దీనికి కూడా ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిది ఏం లేదు, పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఇక్కడ ఈ గ్రోత్ రేట్ పెరిగిందని చెప్పి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పాలి. నిన్న చంద్రబాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళారు, తప్పేం లేదు, మంచిదే. అది అక్కడ గుజరాత్లో సెమినార్కి వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ గారు పాల్గొన్నారు కాబట్టి బాగానే ఉంది. కానీ విశేషం ఏంటంటే జగన్ గారి టైంలో 3.5 లక్షల కోట్ల రెన్యూవల్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే ఈ ఎనర్జీ అంతా, ఈ కరెంట్ అంతా ఏం చేసుకుంటారు, వేస్ట్, అసలు అనవసరం, ఇదంతా ఊరికే భూములు ఇవ్వటానికి వాటికని చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు అయ్యే పెట్టుబడుల కోసం వెళ్ళారంట. మరి ఇప్పుడు ఈ రాయితీలు పరిశ్రమల కోసం రాయితీలు ఇస్తున్నారంట. చంద్రబాబు గారు రాయితీలు ఇస్తేనేమో అది పరిశ్రమల కోసం, జగన్ గారు రాయితీలు ఇచ్చి పరిశ్రమలు తీసుకొచ్చేటట్టు పెడితేనేమో అది ఏదో దోపిడీ కోసం అంట. ఇంత దుర్మార్గంగా పత్రికలు రాసే పరిస్థితి ఉంటే ఈ దేశం ఏమైపోతుంది అన్నదే నా బాధ సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3.5 లక్షల కోట్ల రూపాయల రెన్యూబుల్ ఎనర్జీలో రికార్డు స్థాయిలో సార్, రికార్డు స్థాయిలో వస్తే ఎక్సెస్ ఆఫ్ కరెంట్ ఉంటుంది. ఎక్సెస్ ఆఫ్ కరెంట్ ఉన్నప్పుడు మనం తక్కువ ప్రైస్ కే ఇండస్ట్రీస్ కి ఇవ్వగలం. తక్కువ ప్రైస్ కే ఇండస్ట్రీస్ కి వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ గ్రోత్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వస్తారు, వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి, స్టేట్ రావాల్సినటువంటి ట్యాక్సెస్ వస్తాయి, స్టేట్ డెవలప్ అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తలంచి రెన్యూబుల్ ఎనర్జీలో భారీ స్థాయిలో ఆయన పెట్టుబడులు తీసుకోవడం జరిగింది. అప్పుడు విషం జిమ్మినటువంటి చంద్రబాబు నాయుడు, అప్పుడు విషం జిమ్మినటువంటి ఏదైతే ఈ పత్రికలు, ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ తెలంగాణ, చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ వెళ్ళి పరిశ్రమలకు ఎవరైతే రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టే వాళ్ళకి రాయితీలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడని చెప్పి నిస్సిగ్గుగా రాసుకున్నారంటే దీన్ని జర్నలిజం అనాలా ఏమనాలి సార్? ఇంకా సార్ ఏదైతే వీళ్ళన్నీ మాట్లాడినట్టు ప్రతిదానికి ఉంది సార్ వీళ్ళు రాసిన ఆంధ్రజ్యోతి పత్రికలో. ఉద్యోగాలే లేవు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగం లేదు, అందరూ పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు, తెలంగాణకు పారిపోతున్నారు అని రాశారు సార్. సార్ ఇండియన్ స్కిల్ రిపోర్ట్ 2024 సార్. ఓకే, కంప్లీట్ చేయండి దయచేసి. తెలంగాణ 67.97% సార్. అంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రాలో ఉద్యోగాల కల్పన ఎక్కువ ఉంది అని చెప్పి రాసింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తులేవు సార్ వీళ్ళకి. 2,30,000 కేవలం వైద్య శాఖలో 50,000 మందికి మనం జాబ్లు ఇచ్చాం. అలాగే కాంట్రాక్ట్ 4 లక్షల మందికి, ఇవి కాకుండా ప్రైవేట్ లో 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఏదైతే ఆర్బీఐ రిపోర్ట్ లో ఉంది సార్. కరెక్ట్. అప్పుడు పచ్చి అబద్ధాలు రాశారు, ఇప్పుడు అంతకంటే రెట్టింపు అబద్ధాలు రాస్తున్నారు. అదొక విశేషంగా ఉంది. మామూలుగా అయితే పత్రికలు ఒకప్పుడు మేమంతా అక్కడ ఈనాడులో నేను పనిచేసేవాడిని కదా, రామోజీరావు ఎలక్షన్ అప్పుడు ఏదో మనం తెలుగుదేశానికి చేసాం కానీ తర్వాత మీరు ఏది కరెక్ట్ అయితే అది రాయండి అని చెప్పిన సందర్భం. ఇప్పుడు మొత్తం రివర్స్, అసలు ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలే రాయండి అని
మరి ఆయన అబ్బాయి కిరణ్ గారి నాయకత్వంలో ఇంత దారుణంగా సాగుతుంటే ఏదో రోజు దెబ్బతింటారు వాళ్ళు. మంచి అవకాశాన్ని వచ్చిందని చెడగొట్టుకుంటున్నారేమో నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళకి మరి మనం ఏం చెబుతాం, ఈనాడు ఆంధ్రజ్యోతి అని అంటే ఆయన వ్యవహారాలు తెలిసిన సంగతే కాబట్టి మనం కొత్తగా చెప్పినా కూడా వేస్ట్. ఈనాడు వాళ్ళకి ఏమైంది, మంచి అవకాశంలో ఉన్నటువంటి వాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంత దిగజారిపోయి అసహ్యంగా రాసి వాళ్ళే నష్టపరుచుకుని పరువు పోగొట్టుకున్నారు. మాబోటి వాళ్ళని అభిమానించే వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నారు, వాళ్ళ కర్మ. రైట్. మాణిక్యాలరావు గారు అమలాపురం నుంచి. మాణిక్యాలరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు అని ఈ ఈవీఎం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఈవీఎం ముఖ్యమంత్రి అని ఖరారు చేస్తారా మీరు కూడా? నాకు అవునండి, నేనైతే నమ్ముతున్నాను. ఆ ఒంగోలు విజయనగరం అనుభవం జరిగేదాకా నేను నమ్మలేదు. కానీ ఎప్పుడైతే అవి జరిగాయో ఖచ్చితంగా ఈవీఎంల మోసం జరిగింది అనేటువంటి అభిప్రాయం నేను కూడా వచ్చాను. ఈ ఎందుకు పనికిరాని విషయాల మీద శ్వేతపత్రాలు విడుదల చేశారు కదండి ఆయన. అవును, ఆయనకి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలండి. ఇప్పుడు వరకు తీసుకొచ్చిన అప్పుల మీద ఆ రోజు డిసెంబర్ 30 ఆయన దిగిపోయడానికి 100 కోట్లు ఖజానాలో ఉంచి వెళ్ళిన ముఖ్యమంత్రి. అవును, ఆయన తెల్లవారితో జీతాలు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, ఆయన ధైర్యంగా ఇచ్చుకొచ్చారండి జగన్ గారు. అవును, ఈ రోజు ఈయన జగన్ గారు దిగినప్పటికీ 8,000 కోట్లు ఖజానాలో ఉంచి, అవును, అయినా కూడా రోజునే జిఎస్టీ కోటా కూడా 6,000 కోట్లు ఎంతో వస్తే కూడా, అవును కరెక్ట్, అప్పటికే జీతాలు ఇవ్వబడినాయి, పెన్షన్ ఇవ్వబడినాయి, అన్నీ ఇవ్వండి. అవును, కానీ మళ్ళీ ఈయన ఎక్కిన రోజునే 5,000 కోట్ల అప్పు, ఆ తర్వాత ఇంకో 5,000 కోట్ల అప్పు, ఇప్పటికి 40,000 కోట్లని జగన్ గారు చెప్పారండి. మరి ఎన్నిట్ల మీద శ్వేతపత్రం విడుదల చెప్తే ప్రజలు తెలుసుకుంటారండి. ఆ సంగతులు ఎట్లా ఉన్నా కూడా మీలాంటి వాళ్ళు చక్కగా స్టడీ చేసి చర్చలో అర్థవంతమైన రీతిలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా అభినందనలు. ఎక్కడా మనం అభ్యంతరకరంగా కానీ ఇతరత్ర ఎక్కడా లేకుండా చాలా పద్ధతిగా సివిలైజ్డ్ తీరులో మనమేమి వాళ్ళ స్ఫూర్తి వీళ్ళ స్ఫూర్తి అని అంటలేదు, కానీ బట్ ఆ పద్ధతిగా మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు మిత్రమా. సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు, మీకు ప్యానలిస్ట్ కి సాక్షి వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం. అయితే ఇక్కడ మీరు 3 అంశాలు అడిగారు. 3 అంశాలు ఏంటో నాకు గుర్తులేదు, కానీ 2 అంశాలు. ఒకటి జానీ మాస్టర్. అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే జానీ మాస్టర్ ఏంటంటే నాకు ఆ స్ఫూర్తి ఈయనేమో ఆయన్ని పవన్ కళ్యాణ్ నేను స్ఫూర్తిగా తీసుకున్నాను ఆయన చెప్పటం, చాలా సామాజిక స్పృహ ఉన్నవాడు జానీ అని ఈయన పోగొట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకంటే నేను ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మాణిక్యాలరావు గారు మాట్లాడినప్పుడు మీరు చాలా అర్థవంతంగా మాట్లాడారు అని చెప్పేసి మీరు అభినందించారు. అలాగే అతను కూడా జానీ మాస్టర్ కూడా ఇదే హీరో బాటలో నడుస్తున్నాడు కాబట్టి ఒక సామాజిక స్పృహ, లేకపోతే సామాజికంగా ఒక నడుస్తున్నాడు, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ఒక అతన్ని అభినందించడం అండి. అది సరే, దాని విషయం వదిలేద్దామండి. ఇక రెండో విషయం, నేను అందుకే దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. దాన్ని అసహ్యంగా అటువంటి విషయాల మీదే మనం ఎంతకాలం సరే సార్. దాని రెండో విషయం, ఇక్కడ 4 మాసాల్లో 40,000 కోట్ల రూపాయలు అప్పులు అనే విషయం వస్తే మరి ఎందుకు అవ్వదు సార్? ఇక్కడ గీతానాథ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మీరు ఇది ప్రెస్ లో పనిచేస్తున్నారు, ఇది మీడియాలో పనిచేస్తున్నారు, ఆ రోజు ప్రింట్ మీడియాలో. అయితే ఇప్పుడు రామోజీరావు గారు ఏది సంస్మరణ సభకి ఎంత ఖర్చు అయింది, ఒక జత్వానీని అక్కడి నుంచి తీసుకురావడానికి ఎంత ఖర్చు అయింది, వీళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, చిత్తూరులో చిత్తుపేటలు తగలబడిపోతే హెలికాప్టర్లో పంపించడానికి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ లెక్కలు వేసుకుని వీళ్ళు ఈ వరద వచ్చి అల్లం రామచంద్ర పాలో రామచంద్ర అంటే పాలు సంగతి నువ్వు తర్వాత నేను అర్జెంట్ గా నేను ఇలాగ 2,000 ఊపుతాను నేనని చెప్పేసాను, ఆయన తిరిగిన దానికి ఎంత అయింది, ఇవన్నీ 40,000 సార్. ఇప్పుడు గీతారాజు గారు చెప్పినట్టుగా 5 లక్షలు కాదండి, 6 లక్షల పైచిలకు కోట్లు అవుతుందండి ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి. రైట్ అండి. గణేష్ గారు కొత్తపల్లి నుంచి. గణేష్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మేశ్వర శ్రీనివాస్ గారికి అక్కడ డిబేట్ లో ఉన్న అందరికీ నమస్కారం సార్. ఈ అప్పుల విషయానికి వచ్చేసరికి ఒక చిన్న ఇదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చారు అనేది పక్కగా ఆయన ఒప్పుకున్నది కూడా, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడికి పోయా అక్కడ లెక్క ఉంది సార్, లెక్క ఉంది. కరెక్ట్.
అక్కడ లెక్క ఉంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో లాస్ట్ అసెంబ్లీలో ఆయన చెప్పింది ఏంటంటే నెలకి 4,000 5,000 కోట్లు మేము సంక్షేమం మీద పెడుతున్నాము. నేను ఎలా పెడితేనే 48,000 కోట్లు అయ్యింది. అవును, 48,000 కోట్లు అయితే నేను మళ్ళీ ఆయన ఇచ్చి హామీలు చేయాలంటే 75,000 కోట్లు కావాలి. కరెక్ట్. అవును, ఆయన నిజాయితీగా చెప్పారు ఇంత అవుతుంది, ఇంత ఖర్చు పెట్టాము. కానీ చంద్రబాబు గారు మాత్రం 1,50,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్తున్నాడు, నమ్మొద్దని చెప్పాడు. ఓకే, అవును సార్. ఇప్పుడు అది పక్కన పెడతారు సార్. ఆయన ఏమి ఇచ్చారు సార్? ఇప్పుడు అమ్మఒడికి ఇస్తారా, రైతు భరోసా ఇస్తారా? ఏదంటా చూడండి, పోయేకాలం వస్తే ఏదంటా చూస్తారా, కలికాలం అని చెప్పి. రైతులకి ఎక్కడుంది సార్? ఈయన ఇచ్చింది లేదు. అక్కడ పాపం ఎవరికి కూడా పంట పరంగా ఎవరు వేసింది లేదు. ఏదన్నా కొద్ది గొప్ప ఎవరో వర్షాధారం లేకుండా వేసిన తర్వాతేమో అవి కూడా వర్షం వచ్చేసి మొత్తం వరదలతో కొట్టుకుపోయాయి. ఇది నిజంగా ఇది అంటారు కదా సార్, మనం అంటే వేరే తప్పుగా అనకూడదు అనుకున్నాం, బట్ అనాల్సిందే. బొల్లొద్దినే మనం వ్యవసాయానికి వాడము, అలాంటిది బొల్లి నాయకుడు తప్పు. ఐఎమ్ సారీ, మీరు క్షమాపణ చెప్పండి. అట్లా వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి దీనికి లింక్ పెట్టి సెంటిమెంట్లు మాట్లాడటం తప్పు కాదు. రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మనలాంటి చర్చలో మీరు అర్థవంతంగా జరగాల్సిన చోట మీరు ఇట్లా మాట్లాడకూడదు. సారీ చెప్పండి దయచేసి. సరే అండి. ఇది మాత్రమైతే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంకోటండి, జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 70-80 కోట్లతోటి ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చారు. అవును అవును, బరువు కూడా తగ్గింది కదా. అవును, కరెక్ట్. ఆ బరువు తగ్గింది, ఇష్టాన్ని ఇచ్చేది ఒక్క పెన్షన్ పైన ఇచ్చింది ఏముంది సార్? కరెక్ట్, అది వాస్తవం. మీరు ఆ విషయాలు మాట్లాడండి, విధానపరమైన విషయాలు మాట్లాడిన తప్ప వ్యక్తిగతంగా మాట అంటే నేను ఇష్టపడలేదు సార్. అనకూడదు, మనం అనకూడదు. అంటే ఏమిటంటే కావాలని అనిపించినట్లుగా అవుద్ది, అది కూడా పద్ధతి కాదు. నేనైతే నమ్మను. నేను మనస్ఫూర్తిగా అంటానికి లేదు సార్, కానీ ఏంటంటే మనసులో రాగలేదు. అంటే ప్రభుత్వం చేస్తున్న తీరుతోటి మీకు ఆ కోపం వచ్చి ఉండొచ్చు, కానీ అయినా కూడా సంయమనంతో ఉండడం అవసరం. కోపం కాదు సార్, కోపం కూడా కాదు, ఆవేశం ఆక్రోశం అనుకోండి. ఆవేశం కూడా కాదు, అయినా కూడా అక్కడే సంయమనం అనేది అవసరం. రైట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తెలుగుదేశం వాళ్ళు కావాలని రెచ్చగొట్టడం, కావాలని విధ్వంసం చేయటం, కావాలని గందరగోళాలు చేయటం. రైట్. ఇక అమరావతి రాజధాని వరల్డ్ బ్యాంక్ వద్దన్నా సరే మేము అక్కడే కడతాం, అక్కడ భవనాల నిర్మాణానికి అనుకూలమైనటువంటి ప్రదేశం కాదని చెప్పినప్పటికి కూడా మేము వెళ్తామని నారాయణ గారు అంటున్నారు. దాని మీద చర్చలో కడతాం. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్లో ఉన్న సభ్యులకు కూడా సార్. అప్పులు చేయకపోతే మనం మాట్లాడుకోవాలి, కానీ చంద్రబాబు చేసేది అప్పులు కదా సార్. అంతేనా? చేసింది పలానా దానికి ఖర్చు పెట్టాము, పలానా అభివృద్ధి చేసామని చెప్తే, పలానా స్కీమ్ ఇంప్లిమెంట్ చేసాం, మేము సూపర్ 6 అమలు చేస్తామన్నాం అని చెప్పి ఇగో దానికోసం ఇది తెచ్చానని చెప్తే అది పర్వాలా. అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు కదా. బాబు గారు చేసే అప్పులన్నీ కూడా ఆ 4 ఖాతాలోకి వెళ్తాయి సార్, పబ్లిక్ రావు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పు ప్రతి పైసాకి అకౌంటబుల్ ఉంది సార్. ప్రతి పైసా కూడా ప్రజలకు చెందింది. రెండవది సార్, ఇప్పుడు నిన్న దాకా సామాజిక సోహ ఉన్న కొన్ని ఛానల్స్ వాళ్ళు పాపం వాళ్ళు దువ్వాడు గాని లేకపోతే ఈ మన విజయసాయి రెడ్డి గారి విషయంలో పేరు ఉంది సార్, గుర్తు రావట్లేదు. వీళ్ళందరి మీద లైవ్ డిబేట్లు పెట్టి తెగ మాట్లాడారు సార్. రోజు ఖాళీ లేకుండా మాట్లాడారు. ఇవాళ రోజున జానీ మీద గాని, ఆదిమూలం విషయంలో గాని ఎక్కడ డిబేట్ లేదు సార్. ఇప్పుడు వీళ్ళు కూడా ఆడపిల్లలే కదా, వాళ్ళంటే వాళ్ళు ఇంకా విభేదించారు. అయ్యా మాకు అలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏం లేవు సార్, మమ్మల్ని ఎందుకు బజార్ తీరుస్తారు అని చెప్పి ఆడపిల్లలు మాట్లాడితే ఎవరు పట్టించుకోలేదు ఆ ఛానల్ వాళ్ళు. వీళ్ళు మాత్రం మమ్మల్ని రేప్ చేశారు అని చెప్పేసి ఇద్దరు పెడితే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ అయింది, కానీ ఆ కేసులు ఏమైంది అనేది ఇప్పటి వరకు అసలు ఏదో ఒక అంటే మన సమాజం అనండి, లేదా మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కాదు, హీరోలు తప్పు చేస్తేనేమో హీరోయిజం, మిగతా వాళ్ళు తప్పు చేస్తేనేమో ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ నేను అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అంటే ప్రజల్లో కూడా ఎవరు తప్పు చేసినా ఒకటే అనే భావన రాకుండా ఇంకో రకంగా చూడటం, కులమనో ఇంకోటనో చూస్తే సమాజానికి నష్టం అని మనం అనుకోవాలి మిత్రమా. రైట్, అంతే కదా పెద్దిరెడ్డి? రైట్. సరిపోతుందా ఆయన చెప్తున్నాడు కదా ఇప్పుడు జానీ మాస్టర్. ఓకే, రైట్. ఇందాక కృష్ణరాజు గారు సవివరంగా చెప్పారు కదా విషయాలని. రైట్. ఇక ప్రపంచ బ్యాంక్ వద్దన్నది అయినా అమరావతి రాజధాని నవంబర్లో నిర్మాణాలు ప్రారంభం అంటున్నారు మంత్రి నారాయణ గారు. మీరేమంటారు గీతానాథ్ గారు? ఆయన సపోర్టివ్ గా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. సింపుల్ గా స్లిప్ అయిపోయారు. ప్రపంచ బ్యాంకు కూడా వద్దనింది అనే మాట లేకుండా అమరావతికి ఏం కాలేదు, అమరావతికి వరద రాలేదు, అది వాళ్ళు రాసుకున్నారు పాపం. అది మీరు అడిగినట్లుగా ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు, ఈనాడు నేను చూడలేదు కానీ గుర్తులేదు, కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు అయితే చక్కగా రాసుకున్నారు దాన్ని, చాలా సేఫ్ అని చెప్పి రాసుకున్నారు.
అదే సేఫ్ అని ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దానికి సపోర్టివ్ స్టేట్మెంట్ ఉండాలి. తీసుకోవాలి. Correct. నారాయణ గారు పొరపాటున ప్రపంచ బ్యాంకు వద్దన్నా కూడా అంటే ప్రజలు అబ్బా చంద్రబాబు గారు మంచి ఇదిగా చేస్తున్నారు, గట్టి కష్టపడి చేస్తారు అనుకుంటారనే ఫీలింగ్ లో చెప్పేశారు దాన్ని పొరపాటున. అయితే ఒకటండి, సో ఇప్పుడు ఒక నగరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు అది నిర్మాణాలకు పనికొస్తుందా రాదా, దాని ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి తర్వాత అప్పించే వాళ్ళు ఎవరైనా అప్పిస్తారు. మనం చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూడా స్థలానికి డాక్యుమెంట్ ఉందా లేకపోతే ఏంటి దాని పరిస్థితి ఇవన్నీ చూసి ఇస్తారు. అలాగే ప్రపంచ బ్యాంక్ కూడా దానికి ఏదైనా అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎంత ఖర్చులో పూర్తవుతుంది, తిరిగి దాని మీద వచ్చే రిటర్న్స్ ఏంటి, ఎలా కడుతుంది, ఇవన్నీ కూడా చూసుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దాని ప్రకారం అది నిర్మాణాలకు అనుకూలంగా లేనటువంటి ప్రాంతం అనేటువంటి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా అలా ఇవే కాదు, ఇంతకుముందు ఇచ్చినటువంటి కమిటీలు కూడా ఇప్పుడున్నటువంటి రాజధాని ప్రాంతం అంత సానుకూలమైంది కాదు రాజధాని ప్రాంతానికి అని చెప్పి నివేదికలు ఇచ్చిన విషయం మనకు తెలుసు. అయితే అవన్నీ బుట్ట దాఖలు చేసి మనకు 2014లోనే ఈ అమరావతి ప్రాంతాన్ని మనకు రాజధానిగా ప్రకటించడం జరిగింది. అదే నిర్ణయం మీద ఆధారపడి కొన్ని వ్యాపార ప్రయోజనాలు కానివ్వండి, అలాగే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కానివ్వండి, అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ అయిపోయింది. అది ఇక అమరావతి అనేది ఖచ్చితంగా చేయాలన్నట్లుగా ఉంది. కాబట్టి దానికి సపోర్టివ్ గా స్టేట్మెంట్స్ ఇస్తారు, అక్కడే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇలాంటి స్టేట్మెంట్స్ మాత్రం కొంత నిరాశజనకంగా ఉంటాయి. ఎప్పుడైతే ప్రపంచ బ్యాంక్ కూడా వద్దనింది అనేది ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఏదైనా జరగరాని జరిగితే వెంటనే అనుమానాలు దాని మీదకి వెళ్తా ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారు కదా. గీతానాథ్ గారు, మీకు ఆ ఏరియా ఐడియా ఉందో లేదో, ఇప్పుడు నేషనల్ హైవేకి మనం విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఇది ఉంటుంది. రైట్ సైడ్ అంటే కృష్ణానదికి దగ్గరలో పక్కన అదంతా కూడా. లెఫ్ట్ సైడ్ నాగార్జున యూనివర్సిటీ పక్కన 2000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అనండి అటవీ శాఖ భూమి ఉంది. అక్కడ తీసుకున్నట్టయితే కట్టుంటే అసలు ఇబ్బందే ఉండేది కాదు. ఈయన ఎందుకు 55,000 ఎకరాలు తీసుకున్నాడో, ఏంది అరాచకం, ఈ గందరగోళం, మళ్ళీ వాళ్ళందరికీ ఖాళీగా రైతుల పేరు మీద ఉన్న రైతులందరికీ ఖాళీ కూర్చోబెట్టి కౌలు ఇవ్వటం, ఇవన్నీ ఏమిటి అర్థం పర్థం లేని వ్యవహారం. అదేమంటే రాజధాని రైతులు త్యాగం అంటారు. అది త్యాగమో పాడో అది వేరే విషయం. వాళ్ళకి ఫ్లాట్లు వేసి వాళ్ళకి అన్ని డెవలప్ చేసి ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఏముంటుంది. రియల్ ఎస్టేట్ వెంచరాలు చేసుకున్నారంటే ఎక్కడికక్కడ వాళ్ళు వ్యాపారం కూడా చేసుకుంటారు. ఈ రకంగా చేయటం వల్ల ఏం ఉపయోగం జరిగి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ మరి ఇప్పుడు అప్పు ఇస్తుందా, లేకపోతే పాత రిపోర్ట్ అయితే కొత్త రిపోర్ట్ ఆయనే చెబుతున్నాడు కాబట్టి అప్పు వస్తుందా రాదా, 15,000 కోట్లు. ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా ఇప్పుడు కేంద్రంలో, అయినా కూడా పట్టుకొస్తాడా సార్? ఇప్పుడు మామూలుగా మన కలకత్తా నుంచి చెన్నై దాకా మనకు పెద్ద నేషనల్ హైవే ఉంది. అవును. ఈ నేషనల్ హైవే అనేది ఏంటంటే ఒక పెద్ద కట్టలాగా ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది. ఇది ఇటు నుంచి వచ్చేటువంటి నీళ్ళని అంటే మనకి పడమర ప్రాంతాలు మనకి ఎత్తైన ప్రాంతాల్లో ఈ దక్కన్ పీఠభూమిలో కురిసిన వర్షం అంతా కూడా బంగాళాఖాతంలో కలవాలి అంటే ఈ నేషనల్ హైవే దగ్గర చాలా ఈ ఎత్తుండడం వల్ల ఏమాత్రం వాటర్ ఇలా ఆగుతుందండి, స్టాగ్నేట్ అవుతుందండి. దానివల్లే మనకు చాలా ఫ్లడ్స్ కూడా కారణం అవుతుంది. మీరు కావాలంటే చూడండి, చెన్నై నుంచి మీరు మనకు ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ దాకా కూడా ఇది మన క్లియర్ గా చాలా హైట్ లో పోతా ఉంటుంది నేషనల్ హైవే చాలా చోట్ల. అలాగే అటువంటిప్పుడు ఏంటంటే రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు మీకు నేషనల్ హైవేకి తూర్పు పక్క కనుక ఎంచుకున్నట్టయితే కొంత ముంపు అనేది తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. పడమర ప్రాంతం కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొంత ముంపు గురేటువంటి అవకాశం ఉంది. సో మీరు చెప్పింది అదేనండి, అటు సైడ్ కనుక 2,000 ఎకరాలు తీసుకొని ఉంటే ఇటువంటివి ఏవి ఉండేది లేకుండా సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉండేది. అయితే ఆయనకి ఒక పెద్ద కళ ఉంది. ఇప్పుడు ప్రపంచంలో 5 గోస్ట్ సిటీస్ అని చెప్పి చూడండి, సెర్చ్ అయిన ఉంటాయి. మానవ నిర్మిత నగరాలు, పెద్ద పెద్ద నగరాలు నిర్మించాలనేది అప్పట్లో రాజులు నిర్మించారు అనమాట. అలాగే ఇప్పుడు హైటెక్ సిటీ తాను నిర్మించాను అని ఎలా అయితే అనుకుంటాడు, అలాగే ఒక ప్రాంతాన్ని సృష్టించాను, అదొక మహానగరాన్ని సృష్టించాను భారతదేశంలో అనేటువంటి క్రెడిట్ తన ఖాతాలో పడాలి అనేటువంటి ఆయన ఆలోచనగా ఉంది. దానికి తగ్గట్టుగానే అమరావతి ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అంటే 2000 నిర్మాణాలు 2,000 ఎకరాల్లో చేస్తే ఎంతవరకు అది మహానగరంగా ఉంటుంది, ఉండదు. అదే 55,000 ఎకరాల్లో ఒక నదీ ప్రాంతంలో ఉండి దాని మధ్యలో పడవలు, కాలువలు, విహారానికి సంబంధించి అంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా దాన్ని థింక్ చేశారు. చాలా పెద్ద బాహుబలి సినిమా లాగా దాన్ని థింక్ చేశారు. ఈవెన్ దాని డిజైన్స్ కూడా బాహుబలి డైరెక్టర్ కూడా కొన్ని సలహాలు అడగడం జరిగింది. సో అంత భారీగా సో ప్రపంచంలో ఉన్నటువంటి నగరాల స్థాయిలో దీన్ని చేయాలి అని అనుకుంటే నగరాలు నిర్మించబడవు, నగరాలు వాటంతట అవే నిర్మాణం అవుతాయి. ఎవరు ఒక వ్యక్తి నగరాన్ని పూర్తిగా నిర్మించలేడు. సో మేజర్ గా ఉండడంతో ఆ 55,000 ఎకరాలు 35,000 ఎకరాలు ఏదైతే ఉందో రాజధాని ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి బర్డన్స్ కూడా కొంత ఎక్కువగా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద బర్డన్స్ వేయబోతున్నామని చెబుతున్నారు. అయితే దీని మీద బాగా స్టడీ చేసిన వారిలో కృష్ణరాజు గారు ఒకరు. ఇప్పుడు ఆయన ఏమంటారు విందాం. కేసర్ గారు, అమరావతికి సంబంధించి నారాయణ గారు చేసిన ప్రకటనలో ఆయన తనకు తానే అంగీకరిస్తున్నాడు, అమరావతి అనేది రాజధానికి ఏమాత్రం పనికిరాదు అని చెప్పి. ఆయన నిన్నేమంటాడంటేనా, అమరావతికి వరద ముంపు లేదని చెప్పి చెబుతూనే వరద ముంపు వస్తే దాన్ని తట్టుకోవడానికి ఆ కొండవీటి వాగు, అలాగే పాలవాగు,
గ్రావిటీ కెనాల్స్ ఈ 3 ఉన్నాయి. వీటిని మేము విస్తరిస్తాం. ఇలా విస్తరించిన ఫలితంగా భవిష్యత్తులో అమరావతికి నీటి వరద ముంపు ఉంటుందని చెప్పి అనేది అంటాడు ఆయన. అంతేకాదు ఇంకోటి కూడా చెప్పినట్టున్నారు కదా, కృష్ణా నది ఏమట గోడ కడతామంటున్నారు. కానీ గోడ కడితే ఎంత ప్రమాదం అండి. ఇది జగన్ గారు కృష్ణానది ప్రాజెక్టు దాటిన తర్వాత గోడ కట్టాడు, ఆ కృష్ణలంక అవన్నీ మునక్కుండా. కానీ ముందే గోడ కడితేనంటే వెలాసిటీ దెబ్బతిందా, తర్వాత కేవలం ఆ గోడ కట్టే స్కీమ్ని అనౌన్స్ చేయడం కోసమే బోట్లు కుట్రని ఒక ప్రచారం చేశారన్న సంగతి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మరి మీరేమంటారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అమరావతి విషయంలో స్వార్థమే తప్ప చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో 2 సార్లు అమరావతి మునిగిపోయింది. ఇదే విషయాన్ని శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా చెప్పిందండి. అమరావతిలో ఇది ఫ్లడ్ ప్రోన్ ఏరియా, అక్కడ మనం అమరావతి నగరాన్ని నిర్మించడం సాధ్యం కాదని చెప్పినప్పటికీ కూడా మూర్ఖంగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళుతూ ఏంటంటే కాలువలను 3 కాలువలను మేము విస్తరిస్తాం, ఫలితంగా భవిష్యత్తులో మీకు వరద రాదు అని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పుకుంటే బాగుండేది, చెప్పలేదు వాళ్ళు. రెండో అంశం అండి, నిన్న ఈయన చెప్పిన అంశాల్లో ఒకటి ఏంటంటే ఇంకా ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఇంకా కొంతమంది రైతుల్లో అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలను మేము నివృత్తి చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన చేశాడు ఆయన. ఇక్కడ మనం చాలా కీలకమైన విషయం సార్ ఇది. ఎందుకంటే అమరావతికి సంబంధించి ఒక పెద్ద ప్రహాసనం, అది ఒక పెద్ద భ్రమరావతి అని చెప్పడానికి ఈ స్టేట్మెంట్ అనేది మనకు ఒక ఆధారంగా మనం భావించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా అనేక సార్లు రైతులకు నేను ఎంతో రుణపడి ఉన్నాను, వాళ్ళకి నేను కాళ్ళకి నమస్కారం చేస్తాను, వారు నేను అడిగిన వెంటనే 33,000 ఎకరాలు మాకు ఇచ్చారని చెప్పి అంటాడండి ఆయన. కానీ రైతులు ఇప్పటి వరకు కూడా అమరావతిలో 33,000 ఎకరాలు ఇవ్వలేదండి, దాదాపు 22,000 ఎకరాలు మాత్రమే ఇచ్చారు. ఇది ఈ విషయాన్ని ఎప్పటి నుంచో అధికారులు ఆనాటి ప్రభుత్వ పెద్దలు దానిని బయటికి రాకుండా చేశారు. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పటికీ రైతులు దాదాపు 12-13,000 ఎకరాలకు సంబంధించిన రైతులు తమ భూములు ఇవ్వలేదు అక్కడ ప్రభుత్వానికి. ఇవ్వకపోగా మాకు అనుమానాలు ఉన్నాయి. కొందరి దగ్గర బలవంతంగా కూడా తీసుకున్నారు కదా. బలవంతం కదండి, బలవంతంగా ఇచ్చేది తీసుకుని అయిపోయింది అక్కడ. కానీ మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇలాగ వచ్చేప్పటికి మీకు దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే దాదాపు ఈ 33,000 ఎకరాలు నిజంగా వాళ్ళు ఇచ్చి ఉండుంటే వాళ్ళకి దాదాపు 62,000 ప్లాట్లు ఇవ్వాలండి. ఇది మన కమర్షియల్ గానీ రెసిడెన్షియల్ ప్లాట్లు గానీ ఇవ్వాలి. కానీ వారికి ఇచ్చిందంటే ఇప్పటిదాకా సుమారుగా 36,000 37,000 ప్లాట్లు ఇచ్చారు. మిగతా ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదంటే వారు ఈ ప్లాట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. రైతులు ఎందుకు నిరాకరిస్తున్నారు? ఒక అనుమానాలు ఉన్నాయి ల్యాండ్ పూలింగ్ మీద, కాబట్టి ఇవ్వట్లేదు చెప్పన్నారు. కాబట్టి ఏంటంటే ఒక పెద్ద అబద్ధం ఏంటంటే అమరావతికి 33,000 ఎకరాలు ఇచ్చారని చెప్పి అనేది పెద్ద అబద్ధం, పెద్ద బోగస్ స్టేట్మెంట్ అండి అది. నిన్న ఇదే విషయాన్ని ధృవీకరించాడు ఆయన. మూడో విషయానికి వచ్చేటప్పటికి ప్రపంచ బ్యాంకు రుణానికి వచ్చేటప్పటికి వారు కన్సల్టేటివ్ కమిటీ అని చెప్పి ఒక 2 సభ్యుల బృందం అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ అమరావతి ప్రాంతం అంతా తిరిగి ఆ ప్రాంతం అనేది అక్కడ రాజధాని పెట్టకూడదు, పెడితే మీకు ముఖ్యంగా ఈ దళితులు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు బడుగు బలహీనులు వారి జీవనోపాధికి భంగం కలుగుతుంది, అలాగే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పి వారు తమ రిపోర్ట్ ఇచ్చారు. ఫలితంగా ప్రపంచ బ్యాంకు కూడా మనకు లోన్ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని చెప్తున్నాడు ఈ రోజున నారాయణ గారు. మరి ఇప్పుడు ఇస్తారేమో, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది కదా అమరావతికి కూడా ఇచ్చే ఆస్కారం లేదు, ఇప్పుడు కూడా ఇచ్చే అవకాశం లేదంటారా? రైట్, ఓకే. పొన్నయ్య గారు చిత్తూరు నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి మిత్రమా. నమస్కారం అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మొన్న కేఎస్ఆర్ గారు దాదాపు 10 పాయింట్లు చెప్పారండి, సపరేట్ పేపర్లో చదివి చూపించారు. అది చాలా కీలకమైన క్రూషియల్ పాయింట్స్ అండి. అది చెప్పేది ఏమిటో అర్థం కావట్లేదు. ఓకే, మరి సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. రైట్, ఓకే, ధన్యవాదాలు. రవికుమార్ గారు మరొకరు లైన్ లో ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడు సార్. ఇప్పుడు మన సీ లెవెల్ ఉంది కదా, సీ లెవెల్ కి అమరావతి అనేది 18 మీటర్స్ దగ్గర ఉందండి. అవును. అలాగే ఇప్పుడు మద్రాసు గాని బొంబాయి గాని అయితే మన ఆంధ్ర కంటే తక్కువ ఉన్నా కూడా వాటికి పైనుంచి ఫ్లోటింగ్ లేదు. ఇప్పుడు
ఈ కృష్ణానది నుంచి వచ్చే వాటర్ కాకుండా మన అమరావతికి గోదావరి ముంపు కూడా ఉంది కదా. అవును, ఈ రెండు ఉండడం వల్ల గోదావరి నుంచి డైరెక్ట్ గా లేదు గోదావరి నుంచి డైరెక్ట్ గా లేదు కదా. ఓకే, మనం లింక్ కెనాల్ పెట్టుకున్నాం. బుడమేరు అంటే ఖమ్మం నుంచి డివైడ్ అట్లా అంటారు, బుడమేరు ఎఫెక్ట్. ఓకే ఓకే సార్. ఇప్పుడు దీని వల్ల మరి రాబోయే టైంకి ఇది కేవలం ఒక జల సమాధి అవుతుంది తప్ప ఈ పొరపాటుని ఇది ఇప్పుడు ఈ ప్రకాశం డిస్టిక్ లో ఈ సైంటిఫికల్ గా చూసుకుంటే మాత్రం ఈ వాటర్ ఎప్పటికీ కూడా ఈ సముద్రం ఎప్పుడు లాగదండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఇప్పుడు మీకు ఉదాహరణ తీసుకుంటే ఈ ప్రకాశం జిల్లాలో ఒకసారి ఇన్సిడెంట్ జరిగిందండి. ఈ సముద్రం ఈ చంద్రగ్రహణానికి వాటర్ ఇంట్లో లోపల లాక్కోపోవడం వల్ల వాటర్ ఒకసారిగా పైకి లేచిపోయి ఊళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయండి అక్కడ. లేదే, ప్రకాశం జిల్లాలో ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. యాక్చువల్గా ఇది మీరు వచ్చేది ఆ విషయాలు వేరు. రైట్, ఏదేమైనా ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి దాని మీద మరింత వివరణలోకి వెళ్ళాం. రైట్, ఫైనల్గా శేఖర్ గారు. సార్, మొన్న ఏదైతే బుడమేరు వరదలు విజయవాడను ముంచెత్తినప్పుడు మేము క్లియర్ గా కేటగారికల్ గా చెప్పాం సార్. ఎంత వరద వచ్చినా ఎంత నీరు వచ్చినా అమరావతి మునగలేదు అని చూపించుకోవడం కోసం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వలగలేరు దగ్గర లాకులెత్తి విజయవాడను ముంచారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడాం. ఎందుకో తెలుసా సార్, ఎంత వరద వచ్చినా ఎన్ని నీళ్లు వచ్చినా అమరావతి మునగలేదు అని చెప్పేసి ఇంతకుముందు ఆల్రెడీ ఏదైతే 2014 నుంచి 19 మధ్యలో ప్రపంచ బ్యాంక్ ఏదైతే రిజెక్ట్ చేసిందో అప్పు, దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సాయంతో మళ్ళీ తీసుకోవడం కోసం దరఖాస్తు పెట్టిందండి రాష్ట్ర ప్రభుత్వం. ఆ 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం బలగలేరు దగ్గర లాకులెత్తి ఈరోజు ఏదైతే విజయవాడని ముంచడం జరిగింది. దానికి తార్కాణమే సార్ నిన్నటికి నిన్న ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారి వ్యాఖ్యలు. 14 నుంచి 19 మధ్యలో వాళ్ళకి ఓల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది సార్. ఏదైతే మన కృష్ణంరాజు గారు చెప్పినట్టుగా ఓల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సాయంతో దరఖాస్తు పెట్టుకుంటున్నారు. సో మళ్ళీ మునగలేదని చూపించుకోవడం కోసం ఇంత దుర్మార్గాన్ని కొడిగట్టారు సార్. దాన్ని మేము ఆ రోజు చెబితే పడవలన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కుట్రన్నారు, ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతుందన్నారు, ఎందుకు పిట్ట కథలు బుర్ర కథలన్నీ చెప్పారు సార్. అసలు విషయానికి రండి ఎవరు రారు సార్. అంతే దుర్మార్గ ప్రచారం, అటువంటి చేయకూడదు. కానీ నైతిక విలువలు వదిలేసినటువంటి జర్నలిస్టులు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఏది పడితే అది రాసేసి దరిద్రంగా మారిపోయారు. దురదృష్టవశాత్తు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అట్లా మారకుండా పద్ధతిగా రాయొచ్చు కదా. కుట్రంట నిన్న మొన్న కూడా నేను ఎక్కడో ఈనాడు చూసా. ఇంత నీచానికి ఈనాడు వారు దిగజారితే ఏమిటి జగన్ గారి మీద అంత కోపం ఉండాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాదు. రైట్, కంప్లీట్ చేయండి సార్. వాస్తవం ఏంటంటే సరే, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసుకోమన్నాడు సార్, తప్పనే లేదు. కాకపోతే విజయవాడ ప్రజల్ని నాశనం చేసింది ఎవరు అని చెప్పి నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా ఒక జర్నలిస్టులుగా? వలగలేరు ఏదైతే లాకులు లేవని రాస్తారు సార్. వలగలేరు దగ్గర ఉన్న బుడమేరుకి అసలు లాకులే లేవని రాస్తారు సార్. అంటే వాళ్ళు రాసిన రాష్ట్ర ప్రజలు చూసి వాళ్ళు ఏది రాస్తే అదే నిజం, వాళ్ళు ఏది రాస్తే అదే రాజ్యాంగం అనే పరిస్థితులు లక్షల మంది వరదల్లో మునిగి నానా సాగు చచ్చినా కూడా వాళ్ళు రాసిన అబద్ధమే నమ్మాలంటారా? వాళ్ళు రాసిన అబద్ధమే రాష్ట్ర ప్రజలందరూ నమ్మాలి అన్న ఒక దురుద్దేశంతో వాళ్ళు పత్రికా విలువలు వదిలి ఇంకా అది నేను జర్నలిజం అనాలా లేకపోతే ఎర్నలిజం అనాలా నాకు అర్థం కావట్లేదు సార్. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని రాష్ట్ర ప్రజలు బాగా గమనిస్తున్నారు సార్. సరైన సమయంలో ప్రజలే సరైన తీర్పిస్తారు సార్. రైట్, కృష్ణరాజు గారు, శేఖర్ రెడ్డి గారు. రైట్, చివరిగా వేణుగోపాల్ రెడ్డి గారు ఒక లైన్లో ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు వనస్థలిపురం నుంచి. నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. హలో, మాట్లాడండి మిత్రమా. రైట్, కృష్ణరాజు గారు, శేఖర్ రెడ్డి గారు, గీతానంద్ గారు ముగ్గురు కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, అందరికి కూడా కృతజ్ఞతలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.